బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం లేపినటువంటి నలుగురి దారుణ హత్య కేసు ఇక మిస్టరీ వీడింది. అందరూ గుప్త నిధుల కోసమో లేక పాత కక్షల నేపథ్యంలోనే మరి నలుగురి హత్య జరిగి ఉండొచ్చని భావించారు. కానీ అసలు స్టోరీ బయటపడింది. ఆస్తి కోసం తోడబుట్టువులను కన్న తల్లిని కన్న కూతురు తన కట్టుకున్న భర్తతో కడతేర్చినట్టుగా తెలిసింది. రైట్, ఒకసారి ఆ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఆ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూస్తే, నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపినటువంటి నలుగురి దారుణ హత్య కేసు ఇక మిస్టరీ వీడినట్టు తెలుస్తుంది. తొలుత గుప్త నిధులు లేదా వేటగాల పని అందరూ అనుకున్నారు. కానీ మరి అసలు కథ బయటపడింది. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కన్న తల్లిని తోడబుట్టిన వారిని అత్యంత పాశవికంగా చంపింది మరెవరో కాదు, ఆ ఇంట్లో పుట్టి పెరిగిన సొంత కూతురు, ఆమెకు తోడైన అల్లుడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక హసీనాకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులపై ఆమె కూతురు కన్నుపడింది. ఆ ఆస్తి మొత్తం తనకే దక్కాలని ఆమె ఆశపడింది. అయితే తల్లి ఆస్తిని వేరే వారికి ఇస్తుందేమనే అనుమానం, ఆస్తి తన చేజారిపోతుందనేమనే భయం ఆమెలో పెరిగిపోయింది. ఆస్తి కోసం కన్న ప్రేమను కాలరాసినటువంటి ఆమె భర్తతో కలిసి తల్లిని, అడ్డుగా ఉన్నటువంటి మిగతా ముగ్గురిని వదిలించుకోవాలని దారుణమైనటువంటి ప్లాన్ వేసింది. కొంతకాలం క్రితం హసీనా ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కూడా ఈ విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నగలు కాజేసింది కూడా ఈ కూతురు, అల్లుడేనని పోలీసులు తేల్చారు. ఆస్తిని ఎలాగైనా గుంజుకోవాలని వారి దురాశ అప్పట్లోనే దొంగతనానికి పులమాయించిందని, ఈ ఘటనపై పోలీసులు నిఘా పెట్టడంతో తాము దొరికిపోతామనే భయం, ఆస్తిపై మరింత కక్ష వారిని హత్యల వైపు నడిపించింది. తాము నేరుగా తలదూర్చితే దొరికిపోతామని భావించిన ఈ కిరాతక దంపతులు నలుగురిని ఒకేసారి అంతమొందించేందుకు ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసము భారీ మొత్తంలో సుపారిచ్చి ప్రొఫెషనల్ కిల్లర్స్ను రంగంలోకి దించారు. నిందితులిచ్చిన సమాచారం ప్లాన్ ప్రకారమే ఈ కిరాయి ముఠా హసీనాతో పాటు మరొక ముగ్గురిని అత్యంత క్రూరంగా హతమార్చింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హసీనా కుటుంబ సభ్యుల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. కూతురు, అల్లుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసులు గుచ్చి అడిగిన ప్రశ్నలకు తడబడిన దంపతులు చివరకు ఆస్తి కోసమే తాము సుపారీ ఇచ్చి ఆ నలుగురిని హత్య చేయించినట్లుగా అంగీకరించారు. కన్న తల్లిని, కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న కూతురు, అల్లుడితో పాటు సుపారీ తీసుకున్న కిల్లర్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన సెక్షన్లు కూడా నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. రెండు ఒకసారి వీళ్ళు వేసినటువంటి ప్లాన్ ఏంటి, అసలు ఈ నలుగురి హత్యలో దారుణమైనటువంటి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక చూస్తే దారుణమైనటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిని 4 కత్తిపోట్లు, 8 కత్తిపోట్లు, 10 కత్తిపోట్లు, 16 కత్తిపోట్లు పొడిచి మరి అత్యంత దారుణంగా ఆ సుపారీ గ్యాంగ్ చెప్పినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్, ఒకసారి మరి ఎట్లా రెక్కిగాసారు, ఆ నలుగురిని ఎట్లా చంపారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రణాళికను కూడా ఒక్కసారి మనం బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని గురించి కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో మరి కలకలం రేపినటువంటి ఈ ఫ్యామిలీ మర్డర్ కేసు మరి గత 2-3 రోజుల నుంచి కూడా రోజుకొక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా దారుణానికి ఒడిగట్టినట్టుగా పోస్ట్ మార్టం నివేదిక ద్వారా స్పష్టమైంది. హంతకులు నలుగురిని ఒకే శైలిలో హతమార్చడం పలు అనుమానాలకు తావునిస్తోంది. మృతులందరినీ మెడ, ఛాతీ భాగం మధ్యలోనూ పదునైనటువంటి ఆయుధాలతో నరికి చంపినట్లు వైద్యులు గుర్తించారు. అయితే మృత్యుడు షేక్ సుల్తాన్ కుమారుడు ముజామిల్కు కరాటే వచ్చు. తల్లిదండ్రులపై దాడి జరుగుతున్న సమయంలో అతను ఎదురు తిరిగి ఉంటాడని, అందుకే కక్షపూరితంగా అతనిపై ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి చంపారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు అన్నయ్యపై దాడి జరుగుతుంటే భయపడి మంచం కింద తలదాచుకున్న 8వ తరగతి చదువుతున్న చిన్నారి అప్సరసను కూడా దుండగులు జుట్టు పట్టుకొని బయటికి లాగి మరి అత్యంత క్రూరంగా చంపేశారు. ఇక భార్యాభర్తలు సుల్తాన్, హసీన్ల ఒంటిపై 4 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. సో ప్రధానంగా వీళ్ళు రెక్కిగాసింది ఏంటంటే, ఈ సుల్తాన్ కుటుంబం ఊరి చివర ఒంటరిగా నివసిస్తోంది. చుట్టుపక్కల వారితో వీరికి పెద్దగా సంబంధాలు లేవు. నిందితులు ముందుగానే ఇక్కడికి రెక్కి నిర్వహించి తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హసీనా వాష్రూమ్ కోసం తలుపు తీసిన తరుణంలో ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఇంట్లోనే ఉన్న ఒక పదునైనటువంటి ఇనుప
చువ్వను కూడా హత్యకు ఉపయోగిస్తున్నట్లుగా మరి పోలీసులు చెప్తా ఉన్నారు. అటు ఉపయోగించినటువంటి నేపథ్యంలో ఆ వేలిముద్రల ద్వారా ఆధారాలు కూడా లభించినట్టుగా ప్రస్తుతం మనకైతే కనిపిస్తోంది. అంటే సో హంతకులు ఎటువంటి వాహనాలు వాడకుండా కాలినడకన వచ్చి ఉంటారని కూడా అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 4 నుంచి 5 మంది ఉండేటువంటి అవకాశం ఉందని మొదటగా అనుకున్నారు. బట్ అసలు కథ మొత్తం కూడా పూర్తిగా బట్టబయలైంది. సో ఈ యొక్క తన తల్లిని హసీనాను చంపించేందుకు కూతురు అల్లులు ఆడినటువంటి డ్రామా మొత్తం కూడా బట్టబయలైంది. సో చాలా వరకు కూడా హసీనా గతంలో 2 పెళ్ళిళ్ళు కాగా సుల్తాన్ ఆమెకు 3వ భర్త. ఈ నేపథ్యంలో ఆమె మాజీ భర్తలను కూడా పిలిపించి పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగానే మరి కన్న తల్లిని అత్యంత దారుణంగా కన్న కూతురు అల్లుడే మరి నిజంగా దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. కేవలం ఆస్తి కోసమే, కేవలం కోట్ల రూపాయల ఆస్తి కోసమే మరి ఆ కన్న తల్లిని అత్యంత దారుణంగా కూతురు చంపినటువంటి పరిస్థితి ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మీ అందరికీ తెలుసు, నల్గొండ జిల్లాలో గత 2-3 రోజుల కింద జరిగినటువంటి ఈ సంఘటన, ఒకే కుటుంబంలో 4గురిని అత్యంత దారుణంగా చంపినటువంటి ఈ సంఘటన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు, చంపిన వారు ఎవరు, మరి గుప్త నిధుల కోసం ఏమైనా 4గురిని చంపారా, లేకపోతే ఏదైనా నగదు బంగారం దోచుకోవడం కోసం ఆ 4గురిని చంపారా, పాత కక్షల నేపథ్యంలో ఆ 4గురిని చంపారా అని అందరూ అనుమానించారు. పోలీసులు కూడా అదే కోణంలో కొంత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే మరి ఆ కూతుర్ని అల్లుని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసిరో పోలీసులు, గుచ్చి ప్రశ్నల వర్షం కురిపించిరో అప్పుడే అసలు కథ బయటపడింది. కేవలం డబ్బుల కోసం మరి కన్న తల్లిని, అక్కడటువంటి కుటుంబ సభ్యుల్ని మరి ప్రొఫెషనల్ కిల్లర్స్కు కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ చేత మరి దారుణానికి ఒడిగట్టించింది కూతురు అల్లుడని అసలు విషయం బయటపడింది. సో ఆ రౌడీ షీటర్స్ కూడా చాలా దారుణంగా, అందులో ఆయన కొడుక్కి మరి కరాటే వచ్చాట. ఆ కరాటే వచ్చినటువంటి వ్యక్తి తన తల్లి మీద, సోదరి మీద, తన తండ్రి మీద దాడి జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటావని చెప్పి అతని మీద 16 కత్తిపోట్లు పొడిచారు. 8వ తరగతి చదువుతున్నటువంటి తన సోదరి భయపడి మంచం కింద దాచుకుంటే జుట్టుబట్టి మంచం కింద నుంచి లాగి ఆమెను అత్యంత దారుణంగా మెడ మీద మరి ఛాతిపై కత్తులతో కుచ్చి చంపినటువంటి పరిస్థితి. సో ఈ సంఘటన మాత్రం నిజంగా మరి మానవత్వం మంటగలిసింది. తల్లిదండ్రుల ప్రాణాల ముందు ఆస్తులే ఎక్కువైపోయాయా, ఇట్లా చాలా ప్రశ్నల వర్షం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత దారుణానికి ఒడిగట్టి ఇవాళ జైలు పాలవ్వడం, జైల్లో చిప్పకూడి తినడం. సో ఏం లాభం, ఎందుకు ఈ కన్న తల్లిని మరి తన సోదరుని ఎందుకు ఇంత అత్యంత దారుణంగా ప్రొఫెషనల్ కిల్లర్స్తో చంపించింది ఈ కసాయి కూతురు అంటూ ఒక చర్చ జరుగుతుంది. ఈమె గతంలో సైతం అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడినటువంటి సంఘటన అట. నగదు అండ్ దాంతోపాటు నగలు చోరీకి గురైతే మరి అప్పుడు కూడా వీళ్ళ మీద అనుమానం వచ్చింది. కానీ ఈసారి అంటే అప్పుడు బంగారము నగదు తీసుకెళ్ళింది మేమే కాబట్టి పోలీసుల నిఘా ఉంది. మళ్ళీ ఇప్పుడు మేమే కనుక ఈ దారుణానికి ఒడిగడితే, అంటే డైరెక్ట్గా మేమే కనుక వీళ్ళని హత్య చేస్తే ఈజీగా దొరికిపోతామని వీళ్ళు సీన్లోకి ఎంట్రీ కాకుండా ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ చేత చంపించేటువంటి ప్రయత్నం చేసి మరి అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నల్గొండ స్టోరీ నిజంగా మానవత్వం మంటగలిసింది. బంధాలకు, బంధుత్వాలకు విలువ లేదు, డబ్బులకు, బంగ్లాలకు, బంగారానికే విలువ ఉందని క్లియర్గా చెప్తోంది. బట్ అది ఎన్ని రోజులు అని ఉంటుంది? చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎంత మేధావి అయినా, ఎంత గజదొంగ అయినా, ఎంత కిల్లర్ అయినా ఎక్కడో చోట ఒక చిన్న క్లూ వదిలాల్సిందే, వాళ్ళు దొరికిపోవాల్సిందే, జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. సో ఇప్పుడు హసీనాను చెప్పినటువంటి కన్న కూతురు, కన్న ఎవరైతే ఈ అల్లుడు ఉన్నాడో, కూతురు మొగుడు ఉన్నాడో, సో ఇద్దరు కూడా అడ్డంగా బుక్ అయిపోయారు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్స్ సంబంధించినటువంటి ఆ మొబైల్ డేటా కావచ్చు, వీటన్నిటిని పోలీసులు ఎక్కడికక్కడ మరి డేటాని తెచ్చుకొని చూస్తే అసలు స్టోరీ బయటపడి ఇప్పుడు ఆ కిల్లర్స్తో పాటు ఈ కూతురు అందరూ కూడా జైల్లో ఉన్నారు. చిప్పకూడు తింటూ ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఎట్టకేలకు నల్గొండ 4గురి మర్డర్ మిస్టరీ అయితే పోలీసులు ఛేదించారు.